హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. కొండా సురేఖ వర్సెస్ రేవూరు ప్రకాష్ రెడ్డి. వీళ్ళది ఒక ఆడియో బయటకు వచ్చింది. ఎంత దరిద్రమైన ఆడియో అంటే అది పాపం పెద్ద మనిషి రేవూరు ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖ గారు మినిస్టర్, మహిళా మినిస్టర్ మేడము ఈయనకు ధమ్కీ ఇచ్చింది. పాపం ఆయన భయపడో తర్వాత విషయం, కానీ కొద్దిగా పద్ధతులు ఉండాలి కదా. కాంగ్రెస్లో మరి ఇంత దారుణమైన సిస్టమ్ ఉండదు, స్వేచ్ఛ ఉండదు. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ, కానీ మరి ఇట్లా సొంత పార్టీ ఎమ్మెల్యేను మంత్రి ధమ్కీ ఇచ్చేంత స్వేచ్ఛ మంచిది కదా పార్టీకి కూడా. ఆ జనాల్లో తిరుగుతా ఉంది ఒక ఆడియో. నేను ఆడియో వినిపిస్తే వినండి ఒకసారి మీరు. ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు. నేను ఒక మినిస్టర్ని. యాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పనిచేస్తా ఉన్నాడు కదన్నా, లేని యాటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నన్ను మేయర్ జాయిన్ చేసుకున్నారు కాదన్నా, నా దగ్గర మేయర్ జాయిన్ చేసుకున్నారు. మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా. ఇప్పుడు మీకు సంబంధం కదా, నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా, నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటలేనా? కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది, వేరే దేనికోసమో కాదు కదా. ఈరోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ ని చేస్తా, భరత్ ఎవరు, భరత్ కొండమురళి వర్గము అని అంటే, ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పరకాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దామన్న, మాకేం ప్రాబ్లం లేదు. మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించవచ్చి మాట్లాడలేదు అన్న, నేను ఎప్పుడు కించవచ్చి మాట్లాడలేదు. నిన్న కూడా మాట్లాడుతూ నేను కొండపల్లి గారిని తీసుకొని ప్రతి ఒక్కరి పేరు తీసుకొని లేదు, మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే మీకే పరువు పోతుంది, మీకే ఇబ్బంది అవుతుంది, అది మాకు తెలుసు. ఇప్పుడు భరత్ అనేవాడు, భరత్ కాదన్నా, కాదు ఇది ఇక్కడతో తెగాలన్న. ఎందుకు అనంటే, మీరు ఒకరిని విడిగా చేసి మా ఎంబడి ఉంటాను అనేటువంటి మాట చేసి, ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు. ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి, మీకు పని చేయ అన్న. సౌజన్య సొక్కమా అన్న, సౌజన్యం అన్న సొక్కమా? సౌజన్యను ఎంపీపీ చేసింది మేము, ఎంపీపీ కావాల్సింది భరత్. అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు. ఆవిడను ఎవరు దేకరన్న, కొండమురళి పేరుతోటి ఆమె దేకుతారు. ఆమె ఇప్పుడు మేము ఉండుంటే అవిశ్వాసం పెట్టి ఆమెను దింపేటోళ్ళం. అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం. అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న. ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని, ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యాన్ని? ఎవరిని? అవసరం లేదన్నా మాకు. ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు. ఈ భరత్ అనేటోన్ని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము. మేము తీసుకున్న క్యాండిడేట్లు మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము. మిమ్మల్ని అవమానపరుస్తాము, మీరు తీసుకున్న క్యాండిడేట్లు మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి. కాదన్న, ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న? మీటింగ్ కోసం పర్మిషన్ కు పెట్టితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు? అవును, అంటే మిమ్మల్ని పిలవకుండా పెడతారు అన్న. ఒకవేళ పెడితే రేవూరు ప్రకాష్ తెలియకపోతే, మిమ్మల్ని పిలవకపోతే మీరు కేసు పెట్టాలి. మిమ్మల్ని ఎవరిది ఎక్కడ లేదు మీరు తెలుసుకోండి. మహేష్ అన్న ఫోన్ చేసి తెలుసుకోండి అన్న. పార్టీలో జాయిన్ చేసుకున్నాను, మనకు అన్ని పద్ధతులు చేస్తామన్నా. ఏమన్నా అన్న, నువ్వు తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తానన్నా, చెయ్యండి. దాని వల్ల మాకు కాదు నష్టం. అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా, నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని
అనిపించట్లేదు. ఏం మాట తూలలేదు కానీ కాదన్నా, ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బంటు మినిస్టర్ గారు అంటారు. మినిస్టర్ అనంత అవసరం లేదు. నన్ను మామూలుగా సురేఖ అని పిలవండి, నాకు పెద్దోళ్ళు మీరు. అవును, కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటారు. కాదన్నా, రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటారు. రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మీకు తెలియదు అన్న. మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినాం ఆయన. ఏదైనా మండల నాయకత్వం యాక్సెప్టెన్స్ తోటి చేస్తానరా అని చెయ్యను. ఇప్పుడు ఏ మండలి ఎవరు వాళ్ళు వద్దన్నోళ్ళు ఎవరు ఈయనను? సౌజన్య ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా? సౌజన్య ఆమె ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పనా? వాటితో కుమ్మొక్క అయిపోయి చెప్పాలి నాన్న, చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని. అవును, మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం 100% తెలియంది కాదు, మీకు తెలియడానికే చెప్తానా. సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా. ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది. ఆమెకు అంత పిచ్చి, ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి. మీకు తెలుస్తలేదు ఆమె గురించి. 0.1% కూడా తెలియదు మీకు ఆమె గురించి. మేము చెప్తాము, అనుభవించిన వాళ్ళం మేము చెప్తాము. ఆమె భరత్ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది. మేము అసమ్మతి పెడతామన్నా, చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం. మేము అసమ్మతి పెడతాం. రేపు ఆమెను గద్దె దించుతామన్నా, ఖచ్చితంగా సౌజన్యను గద్దె దించుతాం. భరత్ను మేము ఎంపీపీ చేస్తాము. మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండను మాత్రం వర్గపోరు అయితే నడుస్తుంది అన్న. మేము ఉట్టి ఊరుకోం. గీజుగొండ అనేది మా సొంత మండలము. అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము. మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా. మిగతా కాన్స్టిట్యూన్సీలలో లేదు, మీరు రాజ్ కుమార్ ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు లేదన్నా, మీరు వద్దనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ ని డ్రాప్ చేయొచ్చు. తీసుకోవాలనుకుంటే భరత్ను దగ్గరికి తీసుకోవచ్చు. మీకు గెలిచే శక్తే లేదు కాదన్నా. గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించడం కదన్నా. ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా. రాజ్ కుమార్ వద్దని భరత్ను దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా. ఎవరు ప్రకాష్ రెడ్డి అంటాడు 10 రోజుల ముందు వచ్చిండు. 100%, 1000%. ఈ రోజు మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్లకు రారు. ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా, అది ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు, ఎమ్మెల్యేగా అనుకుంటారు. జంకి కాదన్నా, మీరు భరత్ను వేరు చేయడం నచ్చదు. జంకి కాదన్నా, ఉన్నమాట చెప్తున్నా. మీరు భరత్ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమన్నా. భరత్ను వేరు చేస్తే ఊరుకోము. నేను చెప్పేది ఏంటంటే జంకి కాదు, మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము. ఇట్లా జరిగి అయ్యో బాబు, మీరు పెద్దోళ్ళు, మిమ్మల్ని బాబుకి వచ్చింది కదా. పెద్దదాన్ని నేను కాదు. జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తాను. భరత్ను పక్కకు పెట్టి రాజ్ కుమార్ ని తీసుకుంటే చేస్తా కంపల్సరీ. ఇప్పుడు మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా. ఇప్పుడు 30 ఏళ్ల నుంచి వాళ్ళు మాకు ఓడిగా చేసిండ్రు. 30 ఏళ్ల నుంచి ఓడిగా చేసిండ్రు మాకు. ఉన్నమాట చెప్తాను నేను. ఆ సౌజన్య అనేది ఎవరన్నా, అది రంగులు మార్చే ఊసరవెల్లి. అదొక ఊసరవెల్లి. వెంకటరామరెడ్డి గారు ఒక ఊసరవెల్లి, సౌజన్య ఒక ఊసరవెల్లి. వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఎవరైతే నేను తమ్మి కాదు, జరుగుతుంది. వాస్తవాలు చెప్తున్నా. మేము చూసినామన్నా. మేము ఇంకా పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం. మేము కేసులు పెట్టించుకున్నాం, జైళ్ళకు పోయినాం. దయాకర్ రావు అటువంటికి మేము భయపడలేదు. మాకు అవసరం లేదన్నా. ఎందుకు
మీరు మీరు భరత్ను గౌరవిస్తే చాలు నాకు ఇంకేం అవసరం. నేను అది కాదు, మీరు భరత్ గురించి చెప్పిన భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన. భరత్ను ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతున్నా. రాజ్ కుమార్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా. అరే అది మా మండలం, సొంత మండలం, అది మా సొంత మండలంలో రికార్డ్ చేసుకుంటున్నారు కదా, చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదన్నా. రికార్డ్ చేయండి, నేనేం మాట్లాడలే. నేను అన్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతాను, మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను. రాజ్ కుమార్ నిర్ణయం చేయొద్దు, భరత్ ను మీరు కలుపుకోండి, పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను. భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది, అక్కడ భరత్ వల్ల పార్టీ పైకి వచ్చింది. ఈమెతోటి మొత్తం అవినీతి జరిగింది. వెంకట్రామరెడ్డి గారు దొంగ, వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు. వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు. వీడు దొంగ, వీడికి కూడా ఇచ్చింది ఇవాళ. ఫోన్ పెట్టేయడం అనేది నాకు సంస్కారం అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు చెప్పిన నేను విన్నాను, మీరు ఏదొచ్చుకున్నా నేనేం అడ్డుపడటం కూడా కాదు, మీ ఇష్టం తెలియజేసుకోవాలి. రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు, అదొకటి రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఇది పరిస్థితి. పాపం రేవూరి ప్రకాష్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నారు అనుకుంటేనే ఇంకా ఆయన్నే ఫోన్ పెట్టేసిండు. లేకపోతే ఇక్కడ నుంచి ఇంకా అన్న పోయింది, బాబు అయింది, ఇంకేమేమి అవుతుందో తెలియదు. యాక్చువల్గా కొండా మురళి, కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీళ్ళ అరాచకం, వీళ్ళ రౌడీ ఈజం తెలంగాణ వచ్చిన తర్వాత తగ్గింది. అంతకుముందు చాలా ఉండే, సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా ఉండదు జిల్లా మొత్తం. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోరలు బికేసింది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు, మళ్ళీ స్టార్ట్ చేసిండు. సొంత పార్టీ ఎమ్మెల్యే పాపం వయసులో కూడా పెద్ద మనిషి, ఈమె కన్నా పెద్దోడు అని చెప్తూనే ఉంది, అన్న అన్న అంటుంది ఆమె. కానీ దమ్కి ఇవ్వకపోతే ఏందది? వర్గపోరు కాంగ్రెస్లో ఎవరికి వాలే, ఏమన్నా తీరే, రకరకాల వర్గాలు ఉంటాయి కదా. ఇది కింది స్థాయి వర్గం, పైన దాకా ఉంటుంది. గాంధీ భవన్లో ఒక్కొక్క రూమ్కి ఒక వర్గం ఉంటుంది, అది వేరే విషయము. ఇది ఎవరు రికార్డు చేసిండ్రు? కొండా సురేఖ రికార్డు చేసిందో లేకపోతే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు రికార్డు చేసిందో తెలియదు. ఈయన వచ్చి పరకాల ఎమ్మెల్యే. కొండా సురేఖ గారు గతంలో పరకాల ఎమ్మెల్యే. ఆమెకి ఇప్పుడు ఏం సంబంధం లేదు నిజానికి. ఉండొచ్చు ఒక గీసుకొండ అని ఆమె మండలు, ఆమె సొంత మండలు ఉండొచ్చు. అడుగుతూనే ఉన్నాడు ఆల్రెడీ, మా కాన్స్టిట్యున్సీలో మీరెందుకు మాట్లాడాలి, మీ కాన్స్టిట్యున్సీలో మీరు చూసుకోండి, మా కాన్స్టిట్యున్సీ వద్దు అని. కానీ ఆమె అవన్నీ పట్టించుకుంటలేదు. లేదు ఆ భరత్ అనే వ్యక్తిని మీరు దగ్గర చేసుకోవాల్సిందే, చూసుకుందాం, దేకిలేంగే, ఇంకా అన్నీ లేనిపోనివన్నీ చెప్తున్నారు. కొండా సురేఖ మినిస్టర్గా ఉన్నారు, ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన వ్యక్తి. సొంత పార్టీ ఎమ్మెల్యే మీద ఇట్లా మాట్లాడితే నాకు తెలిసి ప్రత్యర్థుల మీదనో, ప్రతిపక్ష నేతల పైననో, లేకపోతే స్థానికంగా ఎవరైనా హక్కుల కోసం ప్రశ్నించే వారిపైన ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు వరంగల్లో. మరి దీని మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు చాలా ఉంటాయి. కాంగ్రెస్లో నిజంగా స్వేచ్ఛ ఎక్కువనే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. కాకపోతే ఈ మధ్య అది కూడా రాజకీయాలకు లొంగిపోయింది. వాళ్ళకి అవసరం అనుకున్న వాళ్ళు రాజకీయ చర్యలు తీసుకుంటున్నారు. బక్కా జర్సన్ మీద చర్యలు తీసుకున్నారు కదా, బక్కా జర్సన్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు. మరి ఇక్కడ పార్టీ ఇజ్జత్ పోయినప్పుడు ఇక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.